హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ష 21. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు ఒక చిన్న రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను మా హస్బెండ్ ఏం రెసిపీ చేయబోతున్నారో. ఈవినింగ్ నుండి మా ఇంటి దగ్గర ఒకటే వర్షం. మా హస్బెండ్ ఏమో కాల్ చేసి వర్షం పడుతుంది ఏదైనా స్నాక్ చేయమని ఆర్డర్ చేశాడు. అరే, మార్నింగ్ నుండి పిల్లలతో పనిచేస్తా నేనుంటే నన్ను స్నాక్స్ చేయమంటావా అని కోపం వచ్చి గుడ్డు తీసుకుని కూడా గుర్తుపట్టిన విధంగా అవుతామని ఒక చిన్న కౌంటర్ వేశానండి. అంతే, వెంటనే కాల్ కట్ చేశాడు. ఇప్పుడే మా మెయిన్ డోర్ కొడుతున్నట్టు చప్పుడైంది. ఎవరా అని చూస్తే మా హస్బెండ్. ఏంటి మ్యాటర్ కొంచెం సీరియస్ అయిందా అనుకున్నాను. తీరా చూస్తే మా హస్బెండ్ చేతిలో ఆయుధాలకు బదులుగా డజన్ కోడిగుడ్లు ఉన్నాయండి. ఏంటి, ఏదో కోడిగుడ్డు తీసుకొని కొడతా అంటే నిజంగానే తీసుకొని వచ్చారా అని అడిగాను. అదే పిచ్చిదానా, కోడిగుడ్డు తీసుకుని నాకేసి కొడితే ఏమొస్తుందిలే కానీ నీ కోపం తగ్గించడానికి ఎగ్ బజ్జీ చేస్తా అన్నారండి. చూసారుగా, ఇదండి మా ఇంట్లో నిన్న జరిగిన గుడ్డు కదా. ఈ విధంగా కొద్దిగా శనగపిండి తీసుకొని అందులో సరిపడంత ఉప్పు, వాము, ఇంకా సోడా కూడా వేశారండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుతూ ఉన్నారు. చూసారు కదా, తనకి అసలు వేయడమే రాదు, ఏదో బట్ ట్రై చేద్దామని చెప్పేసి అన్నారు. నేను కూడా, నాకు కూడా వీడియోకి ఉపయోగపడుతుంది కదా అని నేను కూడా వీడియో చేసుకుంటున్నానండి. ఎలా చేస్తారో చూడాలి. కొంచెం ఇక్కడ తిక్కుగా ఉంది, సో నేనే కొద్దిగా వాటర్ యాడ్ చేయమని చెప్పాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాడు. మీలో ఎగ్ బజ్జీ అంటే ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అంతకంటే ముందైతే మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకోండి. మాకైతే ఒక 4 ఎగ్స్ సరిపోతాయి. సో మేము 4 కోడిగుడ్లను ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. చూసారు కదా, ఈ విధంగా తను చక్కగా పిండిని మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాడండి. ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాడండి. నేనే కొద్దిగానే ఆయిల్ వేయమని చెప్పాను, ఎందుకంటే మళ్ళీ ఆయిల్ వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి. ఈ లోపు ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది కదండి. కొద్దిగా పిండి ఎక్కువైందని చెప్పేసి తను ఒక 5-6 మిర్చీలు వేసుకుంటానని చెప్పి ఈ విధంగా మిర్చీలను చీల్చి అందులోని గింజలను తీసి లైట్ గా సాల్ట్ వాటికి పెడుతున్నాడండి. అసలు నార్మల్ గా అయితే మేము ఈ మిర్చీలను వాడము, బజ్జీ మిర్చీలను ఉంటాయి కదండి, అవే మేము మిర్చీలు వేసుకుంటాము. కాకపోతే నేను బాబుకు ఫీడింగ్ ఇస్తాను, తను కూడా ఎక్కువ తినలేడు. జస్ట్ నార్మల్ గా ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకున్నాం కదా, సో అన్ని తినలేం కాబట్టి సపరేట్ గా మళ్ళీ ఆ మిర్చీలు ఎందుకు అని చెప్పేసి ఇంట్లో నా మిర్చీలనే తను ఈ విధంగా చేసుకుంటున్నాడు. ఇవి చాలా కారంగా ఉంటాయండి, మనమైతే తినలేము. చూసారు కదా, ఇప్పుడు ఒక ఎగ్ ని 4 పీసెస్ గా కట్ చేసుకుంటున్నాడు. నేనైతే ఆ 4 పీసెస్ ని కూడా ఇక్కడ పొడుగ్గా కట్ చేసుకున్నాను కదా, వాటిని కూడా ఇంకా చిన్నగా కట్ చేసి రౌండ్ గా వేస్తానండి. కాకపోతే తనకి పని కొంచెం తొందరగా కావాలని చెప్పేసి ఈ విధంగా పొడుగ్గా వేస్తున్నాడు. ఇలా కూడా వేసుకోవచ్చు, బట్ నేను వేసేది మాత్రం చెప్తున్నాను మీకు. అయినా ఎగ్ బజ్జీలు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చండి. కొంతమంది అయితే ఎగ్ మొత్తం బాయిల్ చేసి ఎగ్గుకు ముంచేసి వేస్తారు, ఫుల్ ఎగ్ అన్నమాట. కొంతమంది ఇలా మా హస్బెండ్ లాగా నిలువుగా కట్ చేసి కూడా వేస్తారు. కొంతమంది నాలాగా చిన్న చిన్న రౌండ్ గా కూడా చేస్తారండి. ఎవరిష్టం వాళ్ళది. అప్పుడప్పుడు అనిపిస్తుందండి ఇలాంటివి చూస్తున్నప్పుడు మా హస్బెండ్ ఒక పెద్ద చెఫ్ అవుతాడేమో అని. ఇప్పుడు మా హస్బెండ్ ఎగ్ బజ్జీలను ఎలా వేస్తాడో చూసేద్దాం పదండి. మా పిల్లలైతే అసలు చెప్పొద్దండి వాళ్ళ గురించి. సందుల సడమి అన్నట్టు వీళ్ళకు దొరికిందే ఛాన్స్ అయిపోయిందండి. నేను వీడియో కోసం వచ్చినా లేదో అటు వాళ్ళు చేసే అల్లరంతా చేసేస్తున్నారండి. చూసారే కదా, నాకు డబుల్ పని పెడుతున్నారు. ఇప్పుడు వీళ్ళ డాడీ కూడా నాకు లాస్ట్ వరకు ఏదో ఒక పని పెడుతూనే ఉంటాడు. చూడండి, ఈ విధంగా ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు బజ్జీలు ఇస్తుంది. చాలా మంది శనగపిండిలో కారం, మసాలా ఇవన్నీ యాడ్ చేస్తారు, బట్ అది మనకు అంత టేస్ట్ గా ఉండదండి. కొంచెం స్పైసీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఏది వేయకుండా ఓన్లీ జస్ట్ సాల్ట్ ఇంకా వాము, వంట సోడా అనేది వేస్తే కొంచెం ఉబ్బుతాయి కదండి, మరి అలానే ఎక్కువ కూడా వేసుకోవద్దు. చూసారు కదా, ఈ విధంగా వేసుకుంటే చాలా టేస్టీగా మనకు బయట దొరికే బజ్జీల టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఎంత టేస్ట్ గా ఉంటాయో. బయట వర్షం, ఇంట్లో వేడి వేడి ఎగ్ బజ్జీలు ఎంత బాగుంటాయి కదా, చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు అవి అవుతాయి అని చూస్తుంటానండి. 5 minutes ఒకసారి వచ్చి అయిందా లేదా అని చూసుకుంటూ వెళ్ళడం సరిపోతుంది. ఇక్కడ తను మంటను కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టాడు.
సో కొంచెం లోపల ఉలకాడు కదా అని. ఇక్కడైతే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చిందండి. బ్రహ్మానందం గారు చూపిస్తున్న టాలెంట్ మొత్తం చూపిస్తున్న నాలో ఉన్న క్రియేటివిటీని మొత్తం బయటికి తీస్తానని అంటారు కదా. సో ఆ ఫన్నీ డైలాగ్ నాకు ఇక్కడ గుర్తొచ్చిందండి. చూసారు కదా, ఇవి అసలు ఏ షేప్ ఉంటాయో కూడా నాకైతే అర్థం కాలేదండి. వీటిని మిర్చీలని అంటారట. అయినా ప్రేమతో చేస్తే ఎలా ఉన్నా తినాలి కదా, సో తప్పదు, ఏం చేద్దాం. ఫైనల్లీ ఎగ్ బజ్జీలు అయితే సూపర్ ఉన్నాయండి. అసలు వాటికి వంక పెట్టడానికి కూడా ఏ రీజన్ కూడా దొరకలేదు నాకు. చూసారు కదా ఎంత బాగున్నాయి, అసలు నోట్లు వేసుకుంటే కరిగిపోతాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫైనల్లీ మిర్చిలను చూస్తేనే కొంచెం డిసప్పాయింట్, బట్ పర్లేదు, అవి కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే కారం ఉంటుంది కొంచెం. ఇవి కారం ఉండే మిరపకాయలు కదా, ఇంట్లో కూరగాయలకు వాడే మిరపకాయలు వేసామని చెప్పాను కదా, సో అవి. నేనైతే చిన్నది ఒక బుడ్డది ఉందండి, ఆ బుడ్డదాన్ని తీసుకొని తిన్నాను. చూసారు కదా, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.